మంచి రెసిపీస్ కోసం చెర్రీ షెఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను మీకోసము పన్నీర్ 65 రెసిపీ తీసుకొచ్చాను. ఈ మధ్యకాలంలో ఎలా అయిపోయిందంటే నాన్ వెజ్ ఐ డోంట్ లైక్ ఇట్, ఐ అవాయిడ్, బట్ నాన్ వెజ్ లైక్స్ మీ, ఐ కాంట్ అవాయిడ్ అన్నట్టు అయిపోయింది. ఫర్ ఏ చేంజ్ కోసం ఈ వెజ్ రెసిపీని తీసుకొస్తున్నాను. చాలా బాగుంటుంది. నాన్ వెజ్ కి ఏ మాత్రం తీసిపోదు. వీడియోలోకి వెళ్ళిపోదామా? పన్నీర్ని మ్యారినేట్ చేసుకోవడానికి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి. 1 టీ స్పూన్ మైదా, 2 టీ స్పూన్ బియ్యం పిండి, 2 టీ స్పూన్ కార్న్ఫ్లోర్, అలాగే 2 టేబుల్ స్పూన్ పెరుగు యాడ్ చేసుకోండి. ఇప్పుడు స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. 1 టీ స్పూన్ కాశ్మీరీ చిల్లీ పౌడర్, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియా పొడి, 1 టీ స్పూన్ జీరా పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా, సరిపడా సాల్ట్, ఫైనల్గా 1 నిమ్మకాయని పూర్తిగా పిండుకొని నిమ్మకాయ రసాన్ని యాడ్ చేసుకుంటున్నాను. ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇప్పుడు 1 చిటికెడు రెడ్ ఆరెంజ్ కలర్ని కొద్దిగా వాటర్లో మిక్స్ చేసుకుని యాడ్ చేస్తున్నాను. ఇది కంప్లీట్లీ ఆప్షనల్, మీరు కావాలంటే స్కిప్ చేసేయండి. దీన్ని యాడ్ చేసిన తర్వాత వీడియోలో చూపించిన కన్సిస్టెన్సీ వచ్చే వరకు దీన్ని జాగ్రత్తగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత 200 గ్రామ్స్ పనీర్ని నేను క్యూబ్స్లో కట్ చేసుకుని యాడ్ చేసుకున్నాను. వీటిని కూడా వీడియోలో చూపించిన విధంగా మన బ్యాటర్ ఏదైతే రెడీ చేసుకున్నామో అది బాగా కోట్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుని ఒక ½ అన్ అవర్ పాటు మినిమం మ్యారినేట్ అవ్వడానికి విడిచిపెట్టండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకోండి. కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత వీడియోలో చూపించిన విధంగా మనం కోట్ చేసుకున్న పన్నీర్ని ఆయిల్లో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసిన తర్వాత ఒక 2 నిమిషాలు టచ్ చేయకుండా విడిచిపెట్టండి. ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా పన్నీర్ రెడ్డిష్ కలర్ వచ్చే వరకు దీన్ని మిక్స్ చేస్తూ వేయించాలి. పన్నీర్ రెడ్డిష్ కలర్ వచ్చిన తర్వాత వీటిని సపరేట్ చేసుకుని రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి కానీ వోక్ కానీ తీసుకోండి. ఇందులో 2 టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ చిన్నగా తరుక్కున్న వెల్లుల్లి యాడ్ చేసుకోండి. లైట్ గా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించండి. ఇప్పుడు 3 మిరపకాయలని చిన్నగా తరుక్కుని యాడ్ చేసుకుంటున్నాను. దీన్ని ఒకసారి బాగా కలపండి. ఇప్పుడు స్లైసెస్ గా కట్ చేసుకున్న ఆనియన్ యాడ్ చేసుకుంటున్నాను. దీన్ని కూడా ఒక 2 నిమిషాలు వేయించండి. అలాగే 2 రెమ్మల కరివేపాకుని యాడ్ చేసుకుంటున్నాను. కరివేపాకుని కూడా బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఒక క్యాప్సికమ్ని జూలియన్ కట్ చేసుకుని యాడ్ చేస్తున్నాను. ఇది కంప్లీట్లీ ఆప్షనల్, నేను ఫ్లేవర్ కోసం యాడ్ చేశాను, కావాలంటే స్కిప్ చేయండి. దీన్ని కూడా ఒక 2 నిమిషాలు మిక్స్ చేస్తూ వేయించండి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ వెనిగర్, 1 టేబుల్ స్పూన్ సోయా సాస్, 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ సాస్, అలాగే 1 టీ స్పూన్ టొమాటో కెచప్ యాడ్ చేసుకోండి. వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేస్తూ వేయించండి. ఇప్పుడు మనము ఫ్రై చేసి రెడీ పెట్టుకున్న పన్నీర్ని ఇందులో యాడ్ చేసుకుందాం. పన్నీర్ని యాడ్ చేసుకుని హై ఫ్లేమ్లో మన సాస్ అంతా పన్నీర్కి బాగా కోట్ అయ్యేలాగా మిక్స్ చేస్తూ ఒక 2-3 నిమిషాలు వేయించి దీన్ని సర్వ్ చేసుకోవాలి. అంతేనండి, ఇలా చాలా సింపుల్గా పన్నీర్ 65ని రెడీ చేసుకోవచ్చు. పన్నీర్ 65ని చాలా రకాలుగా చేసుకోవచ్చు. నేను మాత్రం మీకు స్ట్రీట్ ఫుడ్ స్టైల్ని కొద్దిగా మాడిఫై చేసి ఇంకా బాగా ఫ్లేవర్ఫుల్గా మీకోసం తీసుకొచ్చాను. ఖచ్చితంగా ట్రై చేయండి. వీడియో నచ్చిందా? అయితే లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకేమన్నా రెసిపీ కావాలా? అయితే కామెంట్ చేయండి. మరి ఒక మంచి రెసిపీతో కలుద్దాము. ఇంకా సెలవు, ఉంటానే.